16 సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద. మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లోనే కూడా ఫెసిలిటీస్ కొంత అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. బట్ అన్నిటికీ ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్జెక్ట్స్లో కానీ సెంట్రల్ జైల్స్లో కానీ మిగతా జైల్స్లో కానీ వాటన్నిటికీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ప్రపోజల్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇస్తాం. టౌన్ పోలీస్ స్టేషన్ కోసం శంకుస్థాపన చేశారు గతంలో, దాన్ని మళ్ళీ కడతారా లేదా మళ్ళీ చేస్తారా? శంకుస్థాపన చేశారు కాబట్టి కంపల్సరీ కట్టాలి. మేము ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా వాళ్ళు కడితే మేము ఆపే పరిస్థితి అయితే ఉండదు. అటువంటిది ఏమీ లేదు. డెఫినెట్గా అభివృద్ధి అన్నది నిరంతరాయంగా ముందుకెళ్ళాలి, కానీ అక్కడ కూడా బ్రేక్ రాకూడదు. లాస్ట్ మన గవర్నమెంట్ చూస్తే 2019లో 24 పరిస్థితి ఏమైందంటే 2019 ఎలక్షన్కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో